హలో ఫ్రెండ్స్, గేట్ 2023కి సంబంధించిన నోటిఫికేషన్ వచ్చేసింది. ఈ ఎగ్జామినేషన్స్ అయితే ఫిబ్రవరి 2023లో కండక్ట్ చేయడం జరుగుతుంది. దానికి సంబంధించిన నోటిఫికేషన్ అనేది వాళ్ళు ఇవ్వడం జరిగింది. సో వీటికి సంబంధించిన ఆన్లైన్ అప్లికేషన్ కూడా ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ఎగ్జామినేషన్ ప్రాసెస్, అలాగే అప్లికేషన్ ఫీజు, మిగతా వివరాలన్నీ కూడా ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సో ముందుగా గేట్ 2023 ఎగ్జామ్ని ఈసారి వచ్చేసి ఐఐటి వాళ్ళు కండక్ట్ చేస్తున్నారు. సో ఈసారి ఐఐటి కాన్పూర్ వచ్చేసి కండక్ట్ చేయడం జరుగుతుంది. సో అలాగే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ వచ్చేసి బెంగళూరు వాళ్ళు దీన్ని ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది. సో ఈసారి ఈ అప్లికేషన్ అనేది ఇంపార్టెంట్ డేట్ చూసుకున్నట్లయితే ఒకసారి 30 ఆగస్ట్ రోజు ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ అవుతే 30 సెప్టెంబర్ రోజు వచ్చేసి ఆన్లైన్ అప్లికేషన్ అనేది క్లోజ్ కావడం జరుగుతుంది. సో అలాగే 7th అక్టోబర్ 2020 వరకు లేట్ ఫీజుతో అయితే అప్లై చేసుకోవచ్చు. సో అలాగే జనవరి 3, 2023 రోజు దీనికి సంబంధించిన అడ్మిట్ కార్డ్స్ అయితే రావడం జరుగుతుంది. అలాగే జనవరి మంత్లో ఆల్ టికెట్స్ వస్తే ఫిబ్రవరి మంత్లో 4th, 5th, 11th, 12th రోజు అయితే ఎగ్జామినేషన్ అయితే రావడం జరుగుతుంది. అలాగే ఫిబ్రవరిలోనే క్యాండిడేట్స్ రెస్పాన్స్ షీట్ అనేది అప్లికేషన్ పోర్టల్లో అవైలబుల్గా ఉంటుంది. అలాగే 21st ఫిబ్రవరి రోజు ప్రైమరీ కీ అనేది విడుదల చేయడం జరుగుతుంది. సో అలాగే 21st ఫిబ్రవరి 2023 తర్వాత 22 నుంచి 25 ఫిబ్రవరి 2023 వరకు వాటికి సంబంధించిన అబ్జెక్షన్స్ అయితే తీసుకోవడం జరుగుతుంది. అలాగే 16th మార్చ్ 2023 వరకు రిజల్ట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అలాగే 22 మార్చ్ 2023 రోజు దీనికి సంబంధించిన స్కోర్ కార్డ్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో అయితే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఈ వీడియోలో. సో గేట్ 2023 అనేది ఇన్ఫర్మేషన్ బ్రౌచర్ అనేది మీకు స్క్రీన్ పైన చూపించిన ఈ విధంగా అయితే ఉంటుంది. అలాగే గేట్ 2023 ఎగ్జామ్ అనేది మ్యాక్సిమం అందరికీ సైన్స్ స్టూడెంట్స్ అందరూ రాసుకోవడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. సో ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కానీ, అలాగే మ్యాథ్స్ స్టూడెంట్స్ కానీ, లేకపోతే ఎంఎస్సీ స్టూడెంట్స్ కానీ, అలాగే బయాలజీ స్టూడెంట్స్ వీళ్ళందరూ కూడా రాసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. సో ఈసారి ఈ గేట్ ఎగ్జామ్లో ఈ స్క్రీన్ పైన చూపించిన యూనివర్సిటీస్ అన్నీ కూడా పార్టిసిపేట్ అయితే అవుతున్నాయి. బెంగళూరు, బొంబాయి, ఢిల్లీ, ఐఐటి, కాన్పూర్, మద్రాసు ఇవన్నీ కూడా. అలాగే ఈ బ్రోచర్లో సంబంధించినటువంటి ఫుల్ ఫామ్స్, అబ్రివేషన్స్ అనేది ఈ విధంగా ఇచ్చారు వాళ్ళు. సో సిబిటి అంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అని, బిఈ అంటే బ్యాచిలర్ ఆఫ్ ఇంజనీరింగ్ అని, ఓకే, ఎంఓఈ అంటే మినిస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ అని, ఎంఈఈ అంటే మాస్టర్ ఆఫ్ ఇంజనీరింగ్ అని చెప్పేసి కొన్ని అబ్రివేషన్స్ అయితే వాళ్ళు ఇచ్చారు. నాట్ అంటే న్యూమరికల్ ఆన్సర్ టైప్ అని, ఎన్సిబి అంటే అంటే ఏంటని చెప్పి క్లియర్గా ఇచ్చేవాళ్ళు. సో ఇక్కడ గేట్ 2023లో హైలైట్ విషయాలని చెప్పేసి వీళ్ళు ఇచ్చారు. ఎగ్జామినేషన్ డేట్స్ అయితే ఇచ్చారు. 4th, 5th, 11th, 12th ఆఫ్ ఫిబ్రవరి 2023. సో 2 సెషన్లలో ఈ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. పూర్తిగా ఫుల్లీ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అని చెప్పి ఇచ్చారు. టోటల్గా 29 సబ్జెక్ట్స్ అయితే ఈసారి రాయడానికి అయితే అవైలబిలిటీ ఇచ్చారు. సో అలాగే ఈ గేట్ 2023 ఎగ్జామినేషన్ అనేది ప్యూర్లీ ఆబ్జెక్టివ్ టైప్ అనేది ఇచ్చారు. ద ప్యాటర్న్ ఆఫ్ క్వశ్చన్స్ విల్ బీ ఇంక్లూడ్ సమ్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఇచ్చారు. అలాగే రిమైనింగ్ వచ్చేసి మల్టిపుల్ సెలక్షన్ క్వశ్చన్స్ ఉంటాయి. అలాగే న్యూమరికల్ ఆన్సర్ టైప్ కూడా ఉంటాయి. మల్టిపుల్ సెలక్షన్స్ క్వశ్చన్స్ అంటే మీకు ఆల్రెడీ తెలుసు. ఒక ఆప్షన్కి ఇందులో ఏదో ఒకటి కాకుండా కొన్నిసార్లు 3 ఉండొచ్చు, 2 ఉండొచ్చు, ఏబిసిడిలో అన్నీ కూడా ఉండొచ్చు. సో వాటిని మల్టిపుల్ సెలక్షన్ క్వశ్చన్స్ అని చెప్పేసి అంటారు. అలాగే ఈసారి ఒక క్యాండిడేట్ వచ్చేసి ఒక పేపర్ లేదా మ్యాక్సిమం 2 పేపర్లు రాయడానికైనా ఎలిజిబుల్ అవుతుంది. సో ఆ పేపర్లు కూడా అవైలబిలిటీ బట్టి వాళ్ళు దాన్ని బట్టి సెట్ చేయడం జరుగుతుంది. సో వీటికి డిగ్రీ ప్రోగ్రామ్స్ ఇంజనీరింగ్లో, టెక్నాలజీ, ఆర్కిటెక్చర్, సైన్స్ అండ్ కామర్స్ ఉన్న వాళ్ళు ఎలిజిబుల్ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో ఈ ఎలిజిబిలిటీ కూడా నెక్స్ట్ పేజ్లో క్లియర్గా మెన్షన్ చేయడం జరుగుతుంది. ఆన్లైన్ అప్లికేషన్ కూడా gate.iitk.ac.in ద్వారా మాత్రమే అప్లై చేసుకోమని చెప్పేసి వాళ్ళు ఇచ్చారు. ఇక్కడ gate.iitk.ac.in. అలాగే క్యాండిడేట్ విత్ బీడీఎస్, బీవీఎస్సీ అండ్ బీఎస్సీ అగ్రికల్చర్, హార్టికల్చర్, ఫారెస్ట్ డిగ్రీ కెన్ రైట్ గేట్ 2023. ఈసారి వీళ్ళకి కూడా ఎలిజిబిలిటీ అయితే ఇవ్వడం జరిగింది. బీడీఎస్ వాళ్ళకు, వెటరనరీ సైన్స్ వాళ్ళకు, అగ్రికల్చర్ సైన్స్, హార్టికల్చర్ సైన్స్, ఫారెస్ట్ సైన్స్ వాళ్ళకు కూడా ఈసారి వాళ్ళ అవైలబిలిటీ అయితే ఇవ్వడం జరిగింది, ఎలిజిబుల్.
సో ఆర్గనైజేషన్ ఇన్స్టిట్యూషన్ వచ్చేసి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కాన్పూర్ అని చెప్పి ఇచ్చారు. అలాగే వాళ్ళు ఇక్కడ కొంచెం ఒక నోట్ కూడా ఇచ్చారు. సో ఎగ్జామినేషన్ టైప్ వచ్చేసి ఇక్కడ ప్యాటర్న్ ఆఫ్ ఎగ్జామినేషన్లో CBT అని ఇచ్చాడు. 3 hours ఉంటుంది. నెంబర్ ఆఫ్ పేపర్స్, నెంబర్ ఆఫ్ సబ్జెక్ట్ ఎన్ని ఉన్నాయంటే 29 అన్నాడు. ఓకే, అలాగే సెక్షన్ వచ్చేసి జనరల్ యాప్టిట్యూడ్ టెస్ట్ అన్నారు. అలాగే క్యాండిడేట్స్ కన్సర్న్ సబ్జెక్ట్ అయితే ఉంటుంది. ఒక టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చేసి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్, మల్టిపుల్ సెలక్షన్ టైప్ క్వశ్చన్స్, న్యూమెరికల్ ఆన్సర్ టైప్ క్వశ్చన్స్ అయితే ఉంటాయి. వాటి ఏ విధంగా ఏ మోడల్ క్వశ్చన్స్ ఇస్తారో కూడా చెప్పారు. రీకాల్, కాంప్రహెన్సివ్, అప్లికేషన్, అనాలిసిస్ అని. ఓకే, అలాగే ఏ సబ్జెక్ట్ కోడ్కి సంబంధించి ఏ క్వశ్చన్స్ రానికి అవకాశం ఉందని చెప్పారు. ఇక్కడ ఏఈ అంటే ఏరోస్పేస్ ఇంజనీరింగ్ అని, ఏజీ అంటే అగ్రికల్చర్ అని చెప్పేసి ప్రతిదానికి ఒక సబ్జెక్టు కోడ్ వైజ్ ఇచ్చారు. ఆ కోడ్ అనేది మీకు నెక్స్ట్ స్క్రీన్లో రాబోయే స్క్రీన్లో క్లియర్గా కనబడుతుంది. సో అలాగే అందులో ఈ సబ్జెక్ట్లో 15 మార్క్స్ వచ్చేసి జనరల్ యాప్టిట్యూడ్కి ఉంటే సబ్జెక్ట్కి వచ్చేసి 85 మార్క్స్ ఉంటాయి. టోటల్గా 100 మార్క్స్ అయితే ఉంటుంది. టైం వచ్చేసి 180 minutes అయితే ఉంటుంది. నథింగ్ బట్ 3 hours అయితే ఉంటుంది. సో అలాగే ఆర్కిటెక్చర్కి అయితే 15 మార్క్స్, 60 + 25 100 మార్క్స్ అయితే ఉంటుంది. జీఈ అంటే సర్వేలెన్స్ అండ్ మ్యాపింగ్, ఇమేజ్ ప్రాసెసింగ్, అనాలిసిస్, వీటికి సంబంధించిన పరీక్షా విధానం. అలాగే జియాలజీ, జియోఫిజిక్స్ సంబంధించిన పరీక్షా విధానము. అలాగే ఎక్సెల్ సబ్జెక్ట్ సంబంధించిన పరీక్షా విధానం కూడా ఇవ్వడం జరిగింది. అలాగే ఎలిజిబిలిటీ చూసుకున్నట్లయితే ఇక్కడ క్లియర్గా స్క్రీన్ పైన మీకు కింద పడుతుంది. ఒకసారి మీరు చూసుకున్నట్లయితే BE, BTech, B.Pharmacy వాళ్ళు కూడా ఎలిజిబుల్ అయితే. 3rd year వాళ్ళు చదువుతున్న వాళ్ళు ఎలిజిబుల్ ఇచ్చారు. అయితే ఖచ్చితంగా వాళ్ళ కోర్స్ అనేది 2024లో అయిపోవాలి. ఆర్కిటెక్చర్ సంబంధించిన వాళ్ళు కూడా ఎలిజిబుల్ అని చెప్పారు. ఏ ఇయర్ చదువుతున్న వాళ్ళు ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. BSc రీసెర్చ్ చదువుతున్న వాళ్ళకి ఇచ్చారు. వాళ్ళ కోర్సు 3rd year చదువుతున్న వాళ్ళు 2024లో వాళ్ళ కోర్స్ అయితే కంప్లీట్ కావాల్సి ఉంటుంది. MBBS వాళ్ళకు, MSc వాళ్ళకు, MTech వాళ్ళకు, BSc, BA, BCom వాళ్ళకు కూడా ఇచ్చారు. అయితే వాళ్ళు ఫైనల్ ఇయర్ చదువుతున్న వాళ్ళు, కొన్నిటికేమో 2nd year, 3rd year, 4th year చదువుతున్న వాళ్ళు, అలాగే వాళ్ళ కోర్స్ అనేది ఏ ఇయర్లో ఖచ్చితంగా అయిపోవాలో కూడా వాళ్ళు క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవాలని చెప్పేసి వాళ్ళు ఇవ్వడం జరిగింది. ఇంటిగ్రేటెడ్ MSc కానీ, ఇంటిగ్రేటెడ్ BSc కానీ వాళ్ళు కూడా ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు 3rd year స్టూడెంట్స్ వాళ్ళ కోర్సు ఖచ్చితంగా 2025లో అవ్వాల్సి ఉంటుంది. BSc అగ్రికల్చర్, హార్టికల్చర్, ఫారెస్ట్రీ వాళ్ళు 4 years ప్రోగ్రామ్ ఉంటే వాళ్ళు 3rd year కానీ 4th year అది ఉన్న వాళ్ళు ఎలిజిబుల్. వాళ్ళ కోర్స్ ఖచ్చితంగా 2024లో ఖచ్చితంగా అయిపోవాల్సి ఉంటుంది. ఆ క్యాండిడేట్స్ మాత్రమే ఎలిజిబుల్ చేసుకోవడానికి అర్హత ఉంటుంది. అలాగే వాళ్ళు ఇక్కడ కొన్ని వెబ్సైట్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇంకా మరిన్ని క్లారిఫికేషన్కి అయితే ఈ వెబ్సైట్ ద్వారా వెళ్ళి PDF డౌన్లోడ్ చేసుకొని చూసుకున్నట్లయితే ఇంకా క్లియర్గా క్లారిఫికేషన్ అనేది రావడానికి అవకాశం అయితే ఉంటుంది. సో చాలామందికి గేట్ ఎగ్జామ్ అయితే రావడానికి చాలా ఇంట్రెస్ట్ అయితే చూపిస్తుంటారు. ఎందుకంటే చాలా జాబ్లకు గేట్ స్కోర్ అయితే అడుగుతుంటారు. అది ఇంజనీరింగ్ కానీ, మాస్టర్ సైన్స్ కానీ వాళ్ళందరికీ కూడా. అలాగే ఈసారి ఏ సబ్జెక్టులు అనేది ఏ పేపర్స్ రాయడానికి ఎలిజిబుల్ అని చెప్పేసి ఆ పేపర్స్ వాటికి సంబంధించిన కోర్స్ అనేది ఇక్కడ మీ కింద స్క్రీన్లో కనబడుతుంది. దాన్ని పాస్ చేసుకొని ఒకసారి చూడొచ్చు. కెమిస్ట్రీకి CY అని ఇచ్చారు. అలాగే అడిషనల్ పేపర్ కూడా రాయడానికి ఎలిజిబుల్ అయితే ఉంటుంది. అడిషనల్ పేపర్ యొక్క కోడ్ కూడా వాళ్ళు ఇచ్చారు. ఫుడ్ మెకానిక్స్ కానీ, మెటీరియల్ సైన్స్ కానీ, ఇంగ్లీష్ అయితే C2 అని, బాటనీ అయితే R అని చెప్పేసి ఇచ్చారు. సో వీటిని మాత్రం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది మెయిన్ పేపర్తో పాటు. ఈ పేపర్స్ రాయడానికి ఎలిజిబుల్ అయితే ఉంటుంది. సో XE పేపర్స్ అంటే ఇక్కడ ఇంగ్లీష్, ఇంజనీరింగ్ అండ్ మ్యాథమెటిక్స్ అని, XH పేపర్ అంటేనేమో రీజనింగ్ అండ్ కాంప్రహెన్సివ్ అని, XL పేపర్ అంటేనేమో కెమిస్ట్రీ కంపల్సరీ పేపర్ అని అర్థం. ఫుడ్ టెక్నాలజీకి మీకు కోడ్ ఇచ్చాడు ఆప్షన్ సెక్షన్లో. కంపల్సరీ కెమిస్ట్రీ ఉన్న వాళ్ళు ఇవి సెలెక్ట్ చేసుకోవచ్చు అని చెప్పేసి ఇక్కడ క్లియర్గా కనబడుతుంది. XE పేపర్ ఉన్న వాళ్ళు పైన చూపించిన పేపర్స్ సెలెక్ట్ చేసుకోవడానికి ఎలిజిబిలిటీ ఉంటుంది.
సో ఇక్కడ ఇచ్చారు కంబైన్డ్ ఆఫ్ 2 పేపర్స్ అలౌడ్ టు అపియర్ ఇన్ గేట్ 2023 సబ్జెక్ట్ టు అవైలబిలిటీ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ షెడ్యూల్. దిస్ టేబుల్ విల్ బి అప్డేటెడ్ యాజ్ when the 2 papers combination is finalized. సో కాంబినేషన్ అనేది ఫైనలైజ్ అయిన తర్వాత మళ్ళీ ఒకసారి వీళ్ళు డీటెయిల్స్ అయితే అప్లోడ్ చేస్తామని చెప్పారు. సో మనం రెగ్యులర్గా సైట్ని చెక్ చేసుకుంటూ ఉంటే తెలుస్తుంది. అలా ఎగ్జామినేషన్ సిటీస్కి వచ్చేసి ఇక్కడ ఇచ్చారు ఏ ఎగ్జామినేషన్ అనేది. సో జూన్ 6లో ఖరగ్పూర్లో ఆంధ్రప్రదేశ్ సంబంధించిన సెంటర్స్ ఇక్కడ ఇచ్చారు. అలాగే ఐఐటి మద్రాస్ జోన్లో కూడా ఉన్నాయి. తెలంగాణకు ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఖరగ్పూర్ జోన్లో కూడా ఉన్నాయి. అలాగే నెక్స్ట్ జోన్లో ఆంధ్రప్రదేశ్ సంబంధించి జూన్ 7లో ఐఐటి మద్రాస్కి ఇచ్చారు. స్క్రీన్ పైన చూపించిన సెంటర్లు అయితే అవైలబుల్గా ఉంటాయి ఎగ్జామినేషన్కి. తెలంగాణలో కూడా ఈ సెంటర్స్ అయితే ఎగ్జామినేషన్ సిటీస్ ఉండడానికి అవకాశం ఉంది. సో ఇప్పుడు ఈ గేట్ ఎగ్జామ్కి సంబంధించిన అప్లికేషన్ ఫీజు విషయానికి వస్తే ఫీమేల్ క్యాండిడేట్స్కి అయితే లాస్ట్ డేట్ వరకు 850 రూపీస్ ఉంటుంది. విత్ ఫైన్తో అయితే 1350 ఉంటుంది. ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి 850 రూపీస్ ఉంటుంది. విత్ ఫైన్తో అయితే 1350 ఉంటుంది. మిగతా అందరి క్యాండిడేట్స్కి బీసీ కానీ ఓసీ కానీ జనరల్ క్యాండిడేట్స్కి 1700 రూపీస్ అయితే ఉంటుంది. విత్ ఫైన్తో అయితే లాస్ట్ డేట్ 7th అక్టోబర్ కాబట్టి 2200 రూపీస్ అయితే ఉంటుంది. సో ఒకవేళ ఫారిన్ స్టూడెంట్స్ అయితే రాయాలనుకుంటే సో ఫారిన్ నేషనల్ స్టూడెంట్స్కి అయితే ఈ అప్లికేషన్ ఫీజు వచ్చేసి వాళ్ళు ఇండియాలో సెంటర్స్ పెట్టుకుంటే అప్లికేషన్ ఫీజు 1700 ఉంటుంది. విత్ ఫైన్తో అయితే 2200 ఉంటుంది. లేదు ఢాకా కాఠ్మాండులో సెంటర్స్ కావాలంటే $100 ఉంటుంది. ఫైన్తో అయితే $150 ఉంటుంది. దుబాయ్ సింగపూర్లో సెంటర్స్ కావాలనుకుంటే $200 $250 విత్ ఫైన్తో అయితే ఉంటుంది. అలా కాకుండా మన కంట్రీ స్టూడెంట్స్ ఫారిన్లో సెంటర్స్ ఎగ్జామినేషన్ సెంటర్స్ కావాలనుకుంటే వాళ్ళు కూడా ఇచ్చారు. ఢాకా కాఠ్మాండులో కావాలనుకుంటే $100 $150 అని. దుబాయ్ సింగపూర్లో కావాలనుకుంటే $200 $250 అని ఎగ్జామినేషన్ ఫీజు అనేది వాళ్ళు మెన్షన్ చేయడం అయితే జరిగింది. సో వీళ్ళైతే ఇది అడిషనల్ ఛార్జెస్ మేము వేయమని చెప్పారు. ఒకవేళ బ్యాంకు వాళ్ళు వేస్తే అది మనం పే చేయవలసి ఉంటుందని చెప్పి కూడా ఇచ్చారు. సో 2 పేపర్స్ అయితే ఖచ్చితంగా అమౌంట్ అనేది ట్వైస్ అవుతుంది. సింగిల్ పేపర్కి ఇక్కడ ఇచ్చిన ఎగ్జామినేషన్ ఫీజు అనేది సింగిల్ పేపర్కి సంబంధించింది. ఒకవేళ 2 పేపర్స్ అయితే ఈ ఎగ్జామినేషన్ ఫీజు అనేది డబల్ కావడానికి అవకాశం ఉంది. డబల్ కావడానికి అవకాశం కాదు, ఖచ్చితంగా డబల్ అవుతుందని చెప్పి కూడా చెప్పారు. సో అలాగే దీని గేట్ స్కోర్ ఏ విధంగా కన్సిడర్ చేస్తారని చెప్పేసి గేట్ స్కోర్కి సంబంధించి ఒక ఫార్ములా అయితే ఇవ్వడం జరిగింది. ఆ ఫార్ములా ప్రకారం గేట్ స్కోర్ అయితే వాళ్ళు కన్సిడర్ చేస్తామని చెప్పేసి చెప్పారు. సో ఆ ఫార్ములాని మీరు స్క్రీన్ పైన చూడొచ్చు. వాటికి సంబంధించిన అబ్రివేషన్స్ కూడా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. SQ అంటే 350 ఈజ్ ద స్కోర్ అసైన్డ్ టు MQ. ST అంటే 900 ఈజ్ ద స్కోర్ అసైన్డ్ టు ద MT అని. సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే కూడా ఇచ్చారు. సో జోన్ 1 ఏ జోన్కి ఆ జోన్కి తగ్గట్టు కాంటాక్ట్ డీటెయిల్స్ అలాగే మెయిల్ అడ్రస్ కూడా ఇచ్చారు. సో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు సంబంధించినటువంటి అయితే ఐఐటి మద్రాస్ని కాంటాక్ట్ చేస్తే డౌట్స్ క్లియర్ అవుతాయి. సో ఇది ఫ్రెండ్స్ గేట్ 2023కి సంబంధించింది. ఇంకేదైనా విషయాలు మిస్ అయితే చెప్పండి. అలాగే సిలబస్ కావాలన్నా పేపర్ ప్యాటర్న్స్ కావాలన్నా హోమ్ పేజ్లో వీటిపైన క్లిక్ చేయడం ద్వారా మీరు తెలుసుకోవచ్చు. ఏదైనా విషయం నేను మర్చిపోతే లేకపోతే చెప్పకపోతే అదైతే కింద మెన్షన్ చేయండి. దాని ద్వారా మిగతా వాళ్ళు ఈ విషయాలను తెలుసుకోవడానికి ఇది ఎక్కువ అవకాశం అయితే ఉంటుంది. అలాగే గేట్ సర్టిఫికేట్ యొక్క వ్యాలిడిటీ 3 years అయితే ఉంటుంది. సో ఈ వ్యాలిడిటీ అనేది 3 years లోపు మనకు ఏ రకమైన జాబ్స్ పడ్డా కానీ సో అలాగే మిగతా కంట్రీస్లో వెళ్ళాలన్నా అడ్మిషన్స్ పర్పస్ వెళ్ళాలన్నా కూడా ఈ గేట్ సర్టిఫికేట్ యొక్క స్కోర్ అనేది చాలా యూస్ఫుల్గా ఉంటుంది. సో మీకు దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏమైనా మర్చిపోతే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.